కోతుల బెడద నుండి పంట పొలాలను తనను రక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట వారు ధర్నా చేపట్టారు. అనంతరం ములుగు రేంజ్ ఆఫీసర్ శంకర్కి వినతి పత్రాన్ని ఇచ్చారు. గడిచిన 10 సంవత్సరాల నుండి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ తెలిపారు. కోతులు పంట పొలాలను సర్వనాశనం చేస్తున్నాయన్నారు. రోడ్డుపై ప్రయాణించే వారిపై దాడి జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని మండిపడ్డారు. కోతులను పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతాల్లో వదిలివేయాలని వారు కోరుతున్నారు. ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా కోతులు మనుషులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాయి, కలుస్తా ఉన్నాయి, పంట పొలాలను నాశనం చేస్తా ఉన్నాయి. పత్తి లాంటి వాటికి కూడా మొగ్గ దశలో ఉన్నప్పుడు పత్తి కాయల్ని కూడా కోరుకొని తినేటువంటి పరిస్థితి ఉంది. ఇళ్లలోకి వచ్చి దాడులు చేస్తా ఉన్నాయి. చాలా తీవ్రమైనటువంటి నష్టం. వరి పొలాలు, పంట పొలాలు, మిర్చి పొలాలు, ఇట్లాంటి వాటిలో అన్నింటిపైన కూడా పండ్ల తోటలు, పెరట్లో ఏం పెట్టుకున్నా కూడా దక్కినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తీవ్రంగా సుమారు ములుగు జిల్లాలో ఉన్నటువంటి 176 గ్రామాలకు గాను కనీసం 100 గ్రామాలలో ఈ కోతుల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి కోతుల సమస్యల నుంచి ప్రజల్ని రక్షించాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ